విశ్వాసాలను అందరూ గౌరవిస్తారు. కానీ మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు రాజకీయ స్వార్థ శక్తులు కుయుక్తులు పన్నితే ఎవ్వరూ ఊరుకోరు. సెంటిమెంటును రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే సహించరు. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అదే పని చేయబోతోంది. ఇటీవల దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న ఘటనలతో కూటమి సర్కార్ అప్రమత్తమైంది. భక్తి ప్రపత్తులతో తమ ఇష్టదైవం దర్శనం కోసం వచ్చిన భక్తులకు ప్రశాంతత, ఏకాగ్రత ముఖ్యం. అటువంటి వాతావరణానికి భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. అందుకే కొండలపై నిఘా పెట్టాలని డిసైడ్ అయింది. నిఘా నేత్రం పరిధిలోకి రానున్న ఆలయాలేంటి? అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది? అంత నిఘా ఎందుకంటే తెర వెనుక పెద్ద కథే ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. కాదేది వైసీపీ రాజకీయాలకు అనర్హమంటారు. గుళ్ళు, గోపురాలు వంటి ప్రార్థనా మందిరాలను పొలిటికల్ గెయిన్స్ కు వాడుకోవడం పార్టీ నేతలకు అలవాటు. దేవాలయాల అడ్డాగా వైసీపీ చెయ్యని రాజకీయమంటూ లేదు. 4 ఓట్లు వస్తాయనుకుంటే చాలు దేనికైనా దిగజారి నీచ రాజకీయాలు చేసేందుకు వెనకాడదు. దేవుడైనా ధిక్కరించేందుకు సహించడు. రాజకీయంగా లబ్ధి చేకూరుతుందంటే ఏ దైవాన్ని లెక్క చెయ్యదు. గత ఎన్నికల్లో ఇందుకు మూల్యాన్ని చెల్లించుకున్న దేవుళ్ల కేంద్రంగా వైసీపీ కుట్రలు, కుతంత్రాలు ఆగడం లేదు. ప్రతిదీ పబ్బం గడుపుకునే పనులు చేసి చివరికి చిక్కులు తెచ్చుకుంటోంది. తిరుమల శ్రీవారి ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని తమ ఇష్ట దైవంగా కోట్లాది మంది కొలుస్తున్నారు. నిత్య కళ్యాణం, పచ్చ తోరణంగా ఉండే తిరుమల గిరులు నిత్యం భగవన్ నామస్మరణతో మారుబ్రోగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న, సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వంటి పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో ఎలాంటి అపచారం జరిగినా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. అందుకే శ్రీవారి పుణ్యక్షేత్రాల్లో ప్రతి అంశాన్ని కూడా నిశ్చింతంగా పరిశీలిస్తారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే వారికి ఇకపై చుక్కలు కనిపిస్తాయి. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని నిలదీయాలనుకునే స్వార్థ శక్తులకు చిక్కులు తప్పవు. అలాంటి వారి ఆట కట్టించేలా చర్యలు తీసుకుంటోంది. తిరుమలతో పాటు అన్ని దేవాలయాల్లో అడుగడుగునా నిఘా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు సీసీ కెమెరాలకు చిక్కకుండా తప్పించుకుంటున్నా ఇకపై అలాంటి పప్పులు ఉడకవు. చీమ చిటుక్కుమన్నా ఇట్టే పసిగట్టే పతిష్ట నిఘా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయబోతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు తిరుమలలో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. వీటి తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీపై సుప్రీంకోర్టులో ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కొందరిని అరెస్టు చేశారు. తుది ఛార్జిషీట్ వేసేందుకు సిద్ధమవుతోంది. ఇక దేవుడి సొమ్మును దిగమింగిన వారు లేకపోలేదు. అలాంటి వారు తాము ఏ తప్పు చేయలేదని పైకి బుకాయిస్తున్నా లోపల మాత్రం వారి అంతరాత్మ ఘోషిస్తోంది. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడడం లేదు అనుకుంటుంది. తప్పు చేస్తే దొరకరు అనుకోవడం పొరపాటు. అన్ని విషయాలను దేవుడు గమనిస్తూనే ఉంటారు. శ్రీవారి పరకామణిలో జరిగిన చోరీ కేసు మలుపులపై మలుపులు తిరుగుతోంది. పరకామణి లెక్కింపులో రవికుమార్ డాలర్లు దొంగిలించారని బయటపడింది. దీంతో 14 కోట్ల విలువైన ఆస్తులు టీటీడీకి దానంగా ఇచ్చి కేసును లోక్ అదాలత్లో రాజీ చేయించుకోవడంపై పెద్ద రాజకీయ రగడే జరిగింది. హైకోర్టు ఆదేశాలతో సిఐడి విచారణ జరుగుతోంది. నిందితుడు రవికుమార్ ఆస్తులపైన ఏసీబీ విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ధర్మానికి హాని జరిగితే ఆ దేవుడు సహించడు. అధర్మం వృద్ధి చెందితే చూస్తూ ఊరుకోడు. తప్పు చేసిన ఎంతటి వారినైనా శిక్షిస్తాడు. వైసీపీ నేతలు పాపాలు పండడంతోనే అన్నీ చిట్టా రాసుకున్న ఆ దేవదేవుడు గత ఎన్నికల్లో ఓటర్లతో పార్టీని ఇంటికి పంపించి గట్టి గుణపాఠమే చెప్పారు. అయినా ఈ విషయాన్ని గుర్తు చేసుకోకుండా తాము తప్పులు చేయలేదని, అంతా ఒప్పే చేశామని సమర్థించుకుంటూ బుకాయిస్తున్నారు. ఇలాంటి వాటి చిట్టాని కూడా దేవుడు సిద్ధం చేస్తున్నారు. తగిన సమయంలో శిక్షించే అవకాశం లేకపోలేదు. ఇక పరకామణిలో చోరీ చాలా చిన్న నేరమంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఇది తప్పును సమర్థించుకోవడమే అవుతుంది.
ఆ తర్వాత ఇటీవల తిరుమలలో వైసీపీ మీడియా ప్రతినిధులు ఖాళీ మద్యం సీసాలు వేసి టీటీడీని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో తమ పాత్ర లేదన్నది ఫ్యాన్ పార్టీ నేతల వాదన. ఇలా తిరుమల కొండపై ఒకదాని వెంట మరొకటి జరుగుతున్న ఘటనలతో భక్తుల మనోభావాలకు దెబ్బతింటున్నాయన్న అంశంపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని డిసైడ్ అయిందని సమాచారం. తిరుమలతో పాటు మిగతా పుణ్యక్షేత్రాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. నిఘాను పెంచి ఎలాంటి ఘటన జరిగినా తప్పు చేసిన వారిని పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. పుణ్యక్షేత్రాల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా కావాలని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసినా వదిలిపెట్టవద్దని స్పష్టం చేసింది. భక్తులు ప్రతినిత్యం తమ ఇష్టదైవం సన్నిధిలో ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటారు. ఏ చిన్న ఘటన జరిగినా కొన్ని స్వార్థ శక్తులు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తాయి. దీంతో 1000 కళ్లతో నిఘా విధించాలని ఆదేశించింది. వైసీపీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడంతో పాటు ప్రతి అంశాన్ని తమ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోందని సర్కారుకు సమాచారం ఉంది. దీంతో అన్ని పుణ్యక్షేత్రాల్లో నిఘా పటిష్టం చేయాలని పోలీసు, విజిలెన్స్తో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలను ఆదేశించింది. రాజకీయం చేస్తే బట్టబయలు చేయడానికి సిద్ధంగా ఉండాలని తేల్చి చెప్పడంతో గుళ్ళు, గోపురాలు, ఆలయాల కేంద్రంగా పాలిటిక్స్ చేయాలనుకునే స్వార్థ శక్తుల గుండెల్లో గుబులు పుడుతోంది. దీంతో ఇకపై ఆలయాల కేంద్రంగా తప్పులు చేయాలనుకునే వారి ఆటలు సాగవు. ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి మరి.